అది మాటల్లో చెప్పుకోలేనిది. కాకపోతే ఈ మధ్య మాకు ఒక 5 సంవత్సరాలు ఏదో అంటారు చూసారు, అదేదో పట్టిందని చెప్పేసి ఆ మధ్యలో కాలంలో ఏమీ నిర్వహించలేకపోయాము. డిసెంబర్లో బ్రహ్మానందం గారికి వెల్లుమంటి శ్రీరామకృష్ణ గారి జీవన సాఫల్యత పురస్కారాన్ని అందజేశారు. ఆ కార్యక్రమంతో వెల్లుమంటి శ్రీరామకృష్ణ ఫౌండేషన్ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సాంస్కృతిక సాహితీ కార్యక్రమాల్ని ప్రారంభించింది. అది కూడా ఎందుకంటే నేను కూడా పత్రికా రంగానికి దూరమై కూడా ఒక 3 ఏళ్ళు అవుతుంది. చాలా కార్యక్రమాలకి నేను దూరంగానే ఉన్నాను. అసలు ముందు నన్ను నేను పరిశీలించుకుందామని పెద్దలు ఎవరూ లేకోకుండానే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమానికి తోడుగా అండగా నిలబడినటువంటి నా మిత్ర బృందం అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ, రాజా గారితో వ్యక్తిగతంగానే కొంతకాలం చాలా హృదయపూర్వకమైనటువంటి నా హృదయానికి ఉంది. మీ అందరికీ రాజా గారు ఏమిటో తెలుసు, నాకు తెలుసు. అయితే నాకేదో రాత్రి 10 గంటల తర్వాత పడుకున్న తర్వాత చిన్న ఆలోచన వచ్చి ఒక 5 నిమిషాలు రాజా గారిని ఈ వేదిక మీదుగా నాకు తెలిసినటువంటి మనసుని ఆవిష్కరించాలనేటువంటి కోరిక కలిగింది. అది మీ ముందు చిన్న వచన కవిత్వ రూపంలో ఆవిష్కరిస్తాను. ఆయన మౌనముని సుగుణాల గని శ్రీరామకృష్ణయ్య వనజాక్షముల కలల వని నాగవి పరిణయంతో అయ్యారు శాంతముని. రాజకీయాలలో రాజాధిపతి అంటోంది ఆమెను. భయమెరుగని రాజనీతివేత్త, ప్రజలంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమకే తహతహలాడిపోతుంటారు, తను దాసోహం అయిపోతుంటారు. స్నేహంలో కర్ణుడిని గుర్తు చేస్తారు, సామాజిక న్యాయానికి ముందు వరుసలో నిలబడతారు. కులమంటే లేవంటాడు, మతాలన్నీ నావేనంటాడు. చేయిస్తే వదలనీయడు, చెడు చేస్తే మాత్రం మర్చిపోడు. విజయాలకు పొంగడు, పరాజయాలకు పొంగడు. ప్రత్యర్థుల పైత్యానికి చిరునవ్వుతోనే నిందేస్తారు. కలలన్నా కవితన్నా ప్రాణం పెడతారు, కళ్ళబొల్లి మాటలతో కాలం గడిపే మనిషి కాదు. నమ్మకానికి అమ్మలాంటాడు, ఆకలితో ఉన్నోళ్ళకి అమ్మలా మారతారు. ఎదుటివారి పద్మ వ్యూహాలను తీర్చగలిగిన నేర్పరితనం, ఈయన వ్యూహం తన్నితే మాత్రం ఎదుటి వారికి దాహం పుట్టాల్సిందే. నిత్య సత్యాన్వేషి, నిజానికి నిలబడతాడు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడిపోదే అన్న గురజాడ శక్తిని వంట పట్టించుకుని ఆశయాల ప్రయాణంలో అలసిపోని శ్రామికుడిలా పరిగెడుతూనే ఉంటాడు. ఈ మౌనముని అలసిపోని శ్రామికుడు మన ఈ అభినవ రాజేంద్రుడు. ధన్యవాదాలు. చిన్న అంటే మాటలతో చెప్పుకోలేని కొన్ని ఇలా చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం అంతకు మించి ఏం లేదు. ఎక్కువ ఎప్పుడు కలిసినా కానీ రాజా గారు నేను ఎక్కువ మాట్లాడుకోవటం కంటే కూడా చేతితోనే వారి హృదయాన్ని పరస్పర్శతో నా హృదయాన్ని తాకేటట్టుగా చేస్తారు. అదే నాకు బాగా గుర్తుండిపోయేటువంటి అంశం. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి పూర్వకంగా ఫోన్లోనే అడిగాను, చాలా కాలం తర్వాత ఫోన్ కూడా చేశాను. ఫోన్ చేసి సార్ ఇలా పడుతున్నానంటే ముందు యోగక్షేమాలు అడుగుతారు. పిల్లలిద్దరు కూడా పరిచయం. ఆ పిల్లలిద్దరు అడుగుతారు, బాబు రావాల్సింది ఊళ్ళో లేడు, కారణంగా రాలేదు. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించుకునే ముందు ఒక 10 నిమిషాలు ఆయన పెద్దలు మాట్లాడతారు. ముందుగా సాంబశివరావు గారు, మీకు అక్కడే మైక్ ఇచ్చేస్తామండి, మాట్లాడేసేయండి. బాగుంటుంది.